మాట్లాడచ్చు. జై భాస్కర్ కంటిన్యూ చేయండి సార్. జై బాబా అండి, జై బాబా. వినపడుతుంది కదండి రాజుగారు? వినపడుతుంది సార్. ఒక్కసారి లక్ష్మణ్ ముందు పేరాకి ఒక్కసారి రోల్ చేయరా? ఇప్పుడు బాబా 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నామండి. దీనిలో 4th స్టేట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదండి. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ సంస్కారం ఏర్పడింది కదా. నేను ఎవరిని అని తెలుసుకోవాలి అనే కోరిక కలగగానే ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ సంస్కార ఏర్పడింది. అది తప్పనిసరిగా అతి స్థూల సంస్కారం అయ్యింది. అది మనం చెప్పుకుంటూ వచ్చాం మనం కదండి. అది దాని లక్షణాలు ఏంటి? అత్యంత పరిమితమైన సంస్కారము ఏర్పడింది. అది ఆ సంస్కారము కారణంగా అత్యంత పరిమితమైన చైతన్యం, ఎరుక ఏర్పడింది. ఇది సీక్వెన్స్ చెప్పుకుంటూ వస్తున్నారు బాబా మనకి. స్క్రోల్ చేశాను లక్ష్మణ్, ఇక్కడికి వచ్చేద్దాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నవ్ ఇఫ్ ది సోల్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ది ఇంప్రెషన్స్, అది ఈ సంస్కారం యొక్క ఎరుక ఏర్పడగానే దానిని తప్పనిసరిగా అనుభవించి తీరాలి. ఇది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు బాబా. మొట్టమొదటి చాప్టర్ నుంచి, సెకండ్ చాప్టర్ నుంచి ఇది కన్సిస్టెంట్గా చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఈ సంస్కారముల యొక్క ఎరుక ఏర్పడగానే వాటిని అనుభవించి తీరాలి. మొట్టమొదటి మానవ రూపం రాగానే, మానవ దేహం రాగానే, మొట్టమొదటి మానవ దేహం రాగానే యాక్చువల్గా నేను భగవంతుణ్ణి అని చెప్పాలి ఆత్మ. కానీ అది ఏం చెప్తోంది? నేను ఫలానా పుల్లయ్యని, నేను ఫలానా ఎల్లయ్యని అని చెప్తోంది. అది ఎందుకని? దాని స్థూల సంస్కారముల మీద దాని ఎరుక ఉండడం కారణంగా అది అలా చెప్తోంది అని మనకు మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు బాబా. అది నౌ ఇఫ్ ద సోల్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ది ఇంప్రెషన్స్, దెన్ ది సోల్ మస్ట్ నెసెసరీలీ ఎక్స్పీరియన్స్ దీస్ ఇంప్రెషన్స్. అంచేత దాని ఎరుక గనక ఆ సంస్కారముల మీద ఉంటే ఆ సంస్కారములను అనుభవించి తీరవలసినదే. అది హైలైట్ చేశారు బాబా. తప్పనిసరిగా ఆ సంస్కారములను ఎక్స్పీరియన్స్ చేసి తీరవలసినదే. అది ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కనుక సూటబుల్ మీడియా ఉండాలి. అది అంటే ఇక్కడ ఎంబడీడ్ సోల్ అని చెప్తున్నారు కదా, ఈ 4వ స్టేట్ని. దానికి లాజిక్ చెప్తున్నారు అన్నమాట. అది సో అది తప్పనిసరిగా సూటబుల్ మీడియా ద్వారా వాటిని అనుభవించి తీరవలసినది. అంచేత లింకింగ్ చెప్తున్నారు బాబా. ఇంప్రెషన్స్ ఎలా ఉంటే ఇంప్రెషన్స్ నుంచి వచ్చి ఎక్స్పీరియన్సెస్ అలా ఉంటాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇంప్రెషన్స్ కనుక అడ్వాన్స్డ్ అనుకోండి, దాని నుంచి వచ్చే ఎక్స్పీరియన్సెస్ కూడా అడ్వాన్స్డ్గా ఉంటాయి. అది దట్ ఈస్ టు సే ఇంప్రెషన్స్ గివర్ ఈస్ టు ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంప్రెషన్స్ ద యూజ్ ఆఫ్ అప్రాపరేట్ మీడియా ఈజ్ ఎసెన్షియల్. అది ఉదాహరణకు ఇప్పుడు రాయి రూపం ఉందనుకోండి, రాయి రూపంలో పోగేసుకున్న ఇంప్రెషన్స్ నుంచి, రాయి రూపం నుంచి ఉద్భవించేటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అది సో ఆ ఇంప్రెషన్స్ని ఖర్చు చేయడానికి తగినటువంటి మీడియా కావాలి. అది ఉదాహరణకు ఇప్పుడు రాతి రూపం అయిపోయింది, నెక్స్ట్ ఖనిజ రూపం, నెక్స్ట్ అలా అన్నమాట. వృక్ష రూపం, నెక్స్ట్ క్రిమి రూపం, నెక్స్ట్ అలా. అంటే ఉదాహరణకు ఇప్పుడు చిట్ట చివరి జంతు రూపం తర్వాత మానవ రూపం వస్తుంది కదండి. సో చిట్ట చివరి జంతు రూపంలో పోగేసుకున్నటువంటి సంస్కారాలని ఖర్చు పెట్టడానికి
ఆ సంస్కారాల నుంచి ఎక్స్పీరియన్సెస్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ పొందడానికి అనువైనటువంటి రూపం కావాలి. మానవ రూపం కావాలి. అది చెప్తున్నారు. ఇక్కడ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు బాబా. అది. అంటే సంస్కారం నుంచి ఎక్స్పీరియన్సు. ఆ ఎక్స్పీరియన్స్ పొందడం కోసము అనువైనటువంటి రూపము. ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. యెస్. ఓపెన్ ఫర్ డిస్కషన్ సార్ నౌ. జేమ్స్ ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే. తర్వాత పేర చదువుతా అండి. Therefore, as the infinite, eternal, and formless soul has now gotten the most finite first consciousness of the most gross first impression, most obviously and necessarily, this first consciousness of the soul must utilize the most finite and the most gross first medium to experience the most gross first impression. అయితే ఒక ఈక్వేషన్ల పైన చెప్పారు. ఏమని ఇంప్రెషన్స్ ఉంటే అనుభవాలు తప్పనిసరి అవుతాయి. అనుభవాలు పొందాలంటే దానికి తగ్గ మాధ్యమం ఉండాలి అన్నది. కనుక ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే అనంతము, శాశ్వతము, రూపరహితము అయిన ఆత్మ, అంటే ఈ లక్షణాలు ఉన్న ఆత్మ has now gotten the most finite first consciousness of the most gross first impression. అత్యంత స్థూలమైన ఇంప్రెషన్స్, ఆ మొదటి ఇంప్రెషన్ ఏదైతే అది వచ్చింది కనుక కాన్షియస్నెస్ దాని మీద ఫోకస్ అవుతుందా, అత్యంత పరిమితమైన మొదటి కాన్షియస్ చాలా తక్కువ ఉంటుందని నాగేశ్వర్ చెప్పారు మొన్న ఎక్స్ప్లెయిన్. అది దాని మీద ఇంప్రెషన్స్ మీద పడడం సో ఆటోమేటిక్గా ఇందాక చెప్పినట్టు అనుభవంలోకి వెళ్ళాలి అది. కనుక మోస్ట్ ఆబ్వియస్లీ అండ్ నెసెసరీలీ దిస్ ఫస్ట్ కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ must utilize the most finite and the most gross first medium to experience the most gross first impressions. ఈ మోస్ట్ గ్రాస్ అన్నవి రిపీట్ అయినాయండి, కానీ జాగ్రత్తగా చూస్తే కనుక దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా మనం ఇందాక చదువుకున్నట్టు దానికి తగ్గ ఫామ్ దానికి రావాలి. కనుక దానికి ఏం అవసరం పడింది, ఈ మొదటి చైతన్యం దేన్ని, అంటే ఆత్మ యొక్క ఈ చైతన్యం దేన్ని ఉపయోగించుకోవాలి, అత్యంత పరిమితమైన అలాగే అత్యంత మొదటి స్థూల మాధ్యమం ఏదైతే మొదటిగా ఉంటుందో దాన్ని వాడుకుని దాని ద్వారా ఈ అత్యంత పరిమితమైన ఈ సంస్కారాలని అనుభవిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే సింపుల్గా ఏం చెప్తున్నట్టు అత్యంత పరిమితమైన మొదటి ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఎంచుకుంటుంది, దాని అవసరం ఉంది కనుక. ఇది పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ఏమన్నా సందేహాలు ఉన్నాయండి దీని మీద? అదే మోస్ట్ గ్రాస్ ఫస్ట్ మీడియం అనే పరిమితం అని ఉంటాను నేను. అత్యంత మొదటి మాధ్యమం అని చదువుకోవాలి. ఓకే సార్, సమాప్తి చేయండి సార్. అది పదాలు చూసి భయపడిపోక్కర్లేదండి. ఓకే సార్. అని బాబాయ్ ఏమంటున్నారంటే ఎక్స్పీరియన్స్, ఇంప్రెషన్ నుంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ నుంచి కాన్షియస్నెస్ వస్తుంది. అది ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ మనం ట్రై చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ నుంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ నుంచి కాన్షియస్నెస్ వస్తుంది. అంతే, సింపుల్. సో ఇది రావాలి అంటే కనుక సూటబుల్ మీడియా ఉండాలి. అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక సూటబుల్ మీడియా ఉండాలి.
సింపుల్. ఆ సూటబుల్ మీడియా ఏది? మోస్ట్ గ్రాస్. అది సూటబుల్ మీడియా. అంతే. అది చెప్పడానికి ట్రై చేస్తున్నారు బాబా అంతే. ఓకే సార్. దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? చిన్నదన్నమాట. అంటే ఫస్ట్ ఇంప్రెషన్స్ వచ్చిన తర్వాత ఒక షాక్ వచ్చి అప్పుడు కాన్షియస్నెస్ వచ్చిందండి. సో ఇప్పుడు ఆ కాన్షియస్నెస్ సంస్కారాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి మీడియం అవసరం అవుతుంది. సో ఇంప్రెషన్స్, కాన్షియస్నెస్, అప్పుడు మీడియా. ఆ మీడియా దేనికంటే ఎక్స్పీరియన్స్ కోసం మీడియం. మళ్ళీ సైకిల్ కంటిన్యూ అవుతుందా ఆ మీడియా ద్వారా ఇంప్రెషన్స్? ఒకసారి మీడియం వచ్చి ఎక్స్పీరియన్స్ రాగానే మళ్ళీ ఇంప్రెషన్ వస్తుంది. సైకిల్లోకి లూప్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ కాన్షియస్నెస్ ని డెవలప్ చేస్తుంది. ఇంప్రెషన్ జనరేట్ చేస్తూ ప్యారలల్ గా షాక్ తగులుతుంది. మళ్ళీ కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది. మళ్ళీ మీడియా కొత్తది వస్తుంది అలా. కదా. మీలో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? రెండు పేరాలు. అందరూ కంఫర్టబుల్లేనండి ఈ ఈ ఎస్పెషల్లీ ఫోర్త్ స్టేట్ అవి. అంటే మనకు చదువుకున్నవి ఇవన్నీ ముందు చాప్టర్స్లో. Yes, sir, comfortable. ఓకే, నెక్స్ట్ టైంకి వెళ్దామండి అసలు. No. తర్వాత ఏం జరుగుతుందో బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద ఫస్ట్ మీడియం అడాప్టెడ్ బై గాడ్ in his state 4, that is, God as embodied soul, is a first form which, although it is gross, yet it is so inconceivably infinitely finite that it cannot even be considered as gross. ఇక్కడ ఈ పేరా అంతా కూడా ఏం చెప్తున్నారంటే అండి, స్టేట్ 4లో గాడ్ యాజ్ ఎంబాడీడ్ సోల్ అన్నారు కదా స్టేట్ని. ఈ మీడియం ఏంటి అన్నది మనకి చెప్తున్నారు. మోస్ట్లీ ఇది ఏదంటే గ్యాసెస్లో మనం నార్మల్గా రాయి నుంచి మనం ఎవల్యూషన్ అని చదువుకుంటాం. ఎందుకంటే గ్యాసెస్ మనం అంత ఎక్స్ప్లెయిన్ చేయలేం కనుక అదే ఇంచుమించు ఈ గ్యాసెస్ ఫామ్స్లో ఎలా ఉంటుంది మొదట్లో అది అని చెప్తున్నారు. అది ఎలా ఉంటుందంట ఫస్ట్ది ఫామ్ అసలు మనం ఊహించలేమన్నమాట. అనంతంగా పరిమితమైంది. అంటే ఆపోజిట్ తీసుకుంటాం కదా ఎగ్జాక్ట్లీ. అసలు మనం దాన్ని గ్రాస్ అనడానికి కూడా అది మనకి కష్టం. అది అలా ఉంటుందన్నమాట. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కన్సీవ్ చేయడం కూడా కష్టం, ఒక ఎక్స్ప్లెయిన్ చేయడం. కానీ ఇట్ ఈస్ సో వెరీ ఇన్ఫినైట్లీ షేప్లెస్ అండ్ సబ్స్టెన్స్లెస్, మ్యాటర్లెస్ అండ్ ఫార్మ్లెస్ దట్ ఇట్ కెనాట్ లీడ్ వన్ ఈవెన్ టు ఇమాజిన్ దట్ ఇట్ ఈస్ గ్రాస్. ఎందుకు గ్రాస్గా మనం కన్సీవ్ చేయలేము అన్నది ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నారు డీప్గా. అది అనంతంగా రూపరహితమైనది. అంటే షేప్, అసలు షేపే లేదు దానికి. సబ్స్టెన్స్ లేదు, ఒక పదార్థం అంటూ ఇదేని లేదు. అంటే మనం ఊహించుకునే అన్ని సబ్స్టెన్స్లోకి మనం ఎలక్ట్రాను, న్యూట్రాన్లు అవి చదువుకుంటాం మనకి మెటీరియల్. ఇంకా దాన్ని మించి లోపలికి వెళ్ళిపోయి ఎక్కడో అనమాట. అది ఇంకా అసలు ఏముండదు. ఉంటుంది కానీ మనకి అర్థం కాదు. మ్యాటర్లెస్, అది మ్యాటర్ ఉండదు. అలాగే రూపరహితం, ఫార్మ్లెస్, దట్ ఇట్ కెనాట్ లీడ్ వన్ ఈవెంట్ టు ఇమాజిన్ దట్ ఇట్ ఈస్ గ్రాస్. కనుక ఇది స్థూలము అని చెప్పడానికి, ఇమాజిన్ చేసుకున్నా కూడా కష్టం అనమాట దాన్ని చెప్పడం. ఇది స్థూలం అని చెప్పడం అంత కష్టం, అంత పరిమితంగా ఉంటుంది. అనంతంగా పరిమితం అన్నారు కదా, ఉంటుంది అని చెప్తున్నారు. Yet this form is the very first gross form that emerges simultaneously as if in
3 prongs as the first 3 of the foremost 7 gas-like forms. అయితే ఈ మొదటి రూపం ఎలా ఉంటుందంటే ఈ మొదటి ఈ స్థూల ఫామ్ దట్ ఎమర్జెస్ సైమల్టేనియస్లీ యాజ్ ఇఫ్ ఇన్ 3 prongs as the first 3 of the foremost 7 gas-like forms. అంటే వాయు రూపం లాంటి ఫామ్స్ 7 ఉంటే అందులో మొదటి 3గా మొదటిగా పొడుచు వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే నాకు కంప్లీట్ అర్థం కాలేదండి. బట్ అంటే ప్రాంగ్స్ అంటే నార్మల్గా త్రిశూలం ఉంటుంది చూడండి, 3 పొడుచుకుని వస్తాయి కదా, అలాగా 3 షేప్లో వస్తాయి. అండ్ 7లో ఫస్ట్ 3 షేప్స్ కింద ఇది ఉంటుంది. అంటే బహుశా ఒక గ్రూప్ కింద ఫస్ట్ 3ని చేసి చెప్తున్నారు బాబా. ఇఫ్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇఫ్ దీస్ ఫస్ట్ 3 gas-like forms could ever be attempted, they could only be described from the standpoint of density. అయితే నిజంగా మరి వీటికి అసలు స్థూలమే అలా అంటే ఊహించినంత అనంతమైన పరిమితంగా ఉంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఎస్పెషల్లీ ఈ 3 ఏదైతే గ్యాస్ ఫామ్స్ 7లో మొదటి 3 అని వస్తాయని చెప్పారు కదా, దాన్ని ఎలా వివరించాలి? ఒకే ఒక ఆధారం ఉంది దానికి. మనం డెన్సిటీ అని చెప్పుకుంటాం కదా, అంటే పదార్థం అంటే డెన్సిటీ కదా మనకి. ఆ డెన్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే అంటే పదాలు బాబా మన కోసం ట్రై చేస్తున్నారు ఎత్తుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందులో చెప్పుకోవాలి అవి ఏంటో చెప్తున్నారు. ద ఫస్ట్ హ్యావింగ్ ఇన్ఫినైట్లీ నెగ్లిజిబుల్ డెన్సిటీ. ఓకే, డెన్సిటీ అన్నది మనం సైన్స్లో అది చదువుకుంటాం, కానీ దీనికి ఏ వర్డ్ ఇచ్చేసారు? మొదటిది అంటే 7 గ్యాస్ ఫామ్స్లో మొదటి దాన్ని ఇన్ఫినైట్లీ నెగ్లిజిబుల్ డెన్సిటీ అని వాడారు. అంటే ఆ డిఫరెన్షియేషన్ మనకి ఇమాజిన్ చేసుకోవడానికి ఇవ్వడానికి ఈ పదాలు కూర్పు బాబా చేశారు. అనంతంగా అంటే నెగ్లిజిబుల్ అంటే ఏమంటాం, అసలు లెక్క చేయలేని డెన్సిటీ అని ఒకటి అనుకుంటే, అంటే ఎక్స్ట్రీమ్ లో అని చెప్పడానికి ఆ పదాలు వాడారు. దెన్ ఇన్ ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ నెగ్లిజిబుల్ డెన్సిటీ. మొదటిదేమో ఇన్ఫినైట్లీ నెగ్లిజిబుల్ డెన్సిటీ, అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఇన్ఫినిట్ తీసేసి నెగ్లిజిబుల్ డెన్సిటీ సెకండ్ దాన్ని చెప్పారు. అండ్ ఇన్ ద థర్డ్ స్టేజ్ యాజ్ హ్యావింగ్ ద ఫస్ట్ ట్రేస్ ఆఫ్ డెన్సిటీ. ఇంకా మూడో దాని దగ్గరికి వచ్చేటప్పటికి మొదట్లో అలా డెన్సిటీ ఉందన్న విషయం కూడా తెలియనంత లోలో ఉంటే ఇక్కడ కొంచెం మొదటి ట్రేస్ ఆఫ్ డెన్సిటీ కనబడుతుంది అనుకున్నట్టుగా తీసుకోమన్నారు ఈ మూడిట్లని. ఆ మొదటి 3 వేరే కేటగిరీలో పెట్టారంటే ఆల్మోస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపాసిబుల్ కనుక ఆయనే సొంతంగా కొన్ని పదాలు కూర్చి, మొదటిది అనంతంగా నెగ్లిజిబుల్ డెన్సిటీ, రెండోది నెగ్లిజిబుల్ డెన్సిటీ, మూడోది ఫస్ట్ ట్రేస్ ఆఫ్ డెన్సిటీ. ఇలా కొంచెం పదాలుగా గుర్తుపెట్టుకుంటే ఇమాజినేషన్కి అంతే. తర్వాత ఏం చెప్తున్నారు? ది ఫస్ట్ 3 forms హ్యావ్ నో ఎవల్యూషన్. ఈ మొదటి 3 రకాలు ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారో వాటికి పరిణామ క్రమం ఉండదు అన్నారు. అది కొంచెం నాగేశ్వరరావు కానీ దాస్ కానీ ఎక్స్ప్లెయిన్. అంటే నేను ఊహిస్తుంది ఏంటంటే 3 prong అంటే పొడుచుకు వస్తాయి అన్నారు కదా, ఒకేసారి వస్తాయా, దానివల్ల ఆ పరిణామం ఉండదు అన్నారు అనేది మనం డిస్కస్ చేద్దాం అన్న తర్వాత. ద నెక్స్ట్ 3 forms మే కమ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్. అయితే 7 రూపాల ఫామ్స్ అన్నారు కదా, అదే స్టేజెస్ అన్నారు కదా. నెక్స్ట్ 3 అంటే 4, 5, 6 అవి కొంచెం మన ఊహకి దగ్గరగా అంటే ప్రయత్నించవచ్చు మనం ఊహించడానికి. అండ్ మేబీ డిస్క్రైబ్డ్ యాజ్ సెమీ గ్యాషియస్ ఆర్ సెమీ మెటీరియల్ ఫామ్స్. వాటిని మనం ఎలా చెప్పచ్చు అంటే పార్షికమైన వాయురూపాలు, అంటే వాయురూపాల కంటే ముందువి అన్నట్టు. సెమీ మెటీరియల్, పార్షికమైన మెటీరియల్ ఫామ్స్ అని చెప్పుకోవచ్చు. ఎవల్యూషన్ బిగిన్స్ విత్ ద 4th గ్యాస్ లైక్ ఫామ్. అయితే ఏదైతే మనం ఈ పరిణామ క్రమం అని చెప్పుకుంటూ మనం నేర్చుకుంటూ వచ్చామో బాబా సాహిత్యంలో, అది మొదటి 3 నుంచి మూడింటికి ఉండదు అన్నారు కనుక 4th నుంచి అది ప్రారంభం అవుతుంది అన్నారు. అండ్ ఫైనల్లీ there is the 7th gas-like form of the series of 7 foremost gas-like forms, which is hydrogen, and which may be said to include the electron. ఆఖరికి ఈ 7లో 7వ స్థితి ఉంది కదా, ఫామ్ గ్యాస్ అంటే గ్యాస్ లైక్ ఫామ్ అన్నారు, వాయు వంటి ఫామ్.
అంటే మన గ్యాసెస్లో చాలా ఉన్నాయి కదా, మనకు తెలుసు ఆక్సిజన్ ఇవి ఇవి అని. దాని ముందు దాన్ని గ్యాస్ లైక్ ఫార్మ్స్ అని సెపరేట్ కేటగిరీగా చెప్తున్నారు అవి. మనం ఇమాజిన్ చేయలేనివి కనుక. ఈ సిరీస్లో 7వది ఏంటంటే గ్యాస్ లైక్ ఫామ్ని హైడ్రోజన్, విచ్ ఈజ్ హైడ్రోజన్. అంటే మనం కొంచెం సైన్స్లో చదువుకున్నది, ఆ, మన మానవులుగా మనం అక్కడ దాకా అర్థం చేసుకున్నది హైడ్రోజన్ కనుక ఆ 7th ఫామ్ దగ్గర మనకు కొంచెం తెలుసు. అంటే మనం ఫిజికల్గా చూడకపోయినా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఇది ఉంది అనేది మనకు అవగాహన ఉంది. హైడ్రోజన్ అది 7th పాయింట్, 7th ఫామ్. అండ్ విచ్ మే బి సెట్ టు ఇంక్లూడ్ ద ఎలక్ట్రాన్. అక్కడికి వచ్చేటప్పటికి ఈ ఎలక్ట్రాన్ అనేది మనం కనుక్కున్న పరిమితమైన మెటీరియల్ ఏదైతే ఉందో మెటీరియల్ అది అక్కడ మనం ఊహించుకోవచ్చు, ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నది. అంతకుముందు అన్నీ కూడా గ్యాస్ లైక్ ఫామ్స్, కానీ మన ఇమాజినేషన్ కష్టం. సెమీ గ్యాషియస్ అండ్ సెమీ మెటీరియల్ ఫామ్స్ అని డిస్క్రైబ్ చేశారు. అందులో మొదటి మూడాటికి ఎవల్యూషన్ ఉండదు, 3 ప్రాంగ్ ఇది కింద వస్తాయి అని చెప్పారు. తర్వాత 4th నుంచి మనం కొంచెం ఇమాజిన్ చేసుకోగలం అని చెప్పి 4th to 6th. 7th హైడ్రోజన్ అని ఒక హైరార్కికల్గా బాబా అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు ఇక్కడ. జై బాబా. అంటే నాకేమనిపిస్తుంది అంటే సార్, అంతవరకు కరెక్ట్ తెలీదు. అసలు ఇప్పటి వరకు మెటీరియల్ అనేది గురించి రాలేదు కదా గ్యాసియస్ ఫార్మ్స్ లోను. అంతకు ముందంతా సెమీ మెటీరియల్ అన్నారు. అసలు ఆ మెటీరియల్ అంటే మనకి తెలిసిన వరకు ఒక ఎలక్ట్రాన్ అని. ఆ ఎలక్ట్రాన్ అనేది ఆ 7వ గ్యాస్ లోకి వచ్చింది కాబట్టి అక్కడి నుంచి మనకి కొంచెమైనా అవగాహన అవుతుంది హైడ్రోజన్ అని. మిగతా ముందు గ్యాసులకి అసలు ఆ మెటీరియల్ అనేది కూడా లేదు కాబట్టి అసలు అర్థం కాదని, అదేనా మీరు చెప్పదలుచుకున్నారు సార్? అంతేనండి. అంటే మనకు తెలిసింది ఆ పాయింట్ తీసుకుంటే హైడ్రోజన్ వెనక్కి వెళ్ళారు బాబా. అది అంటే మెటీరియల్ అది లేదని కాదండి, మనకు అవగాహన ఉన్న మెటీరియల్ అక్కడ లేదు కనుక ఎక్స్ప్లెయిన్ చేయడానికి బహుశా సెమీ గ్యాస్ లైక్ అన్నదిగా తీసుకుని 7 ఫామ్స్ గ్యాషియల్ ఫామ్స్ దాటితే కానీ మనకు తెలిసిన గ్యాస్ రాదు. తర్వాత చాలా గ్యాసెస్ ఫామ్స్ ఉన్నాయి. ఆ ముందు ఫామ్స్ ఉన్నాయి అని చెప్పడం ఒకటి ఉద్దేశం. ఆయన ఉంటే ఏ రీతిగా ఉన్నాయని వీలైనంత వరకు మనకు మన ఇమాజినేషన్ ఊహకు కూడా లేదు. చేయాలి. ఇప్పుడు అంటే పదాలు లేకపోతే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారని, పదాలు లేవు కదా. అందుకని ఆయన మూడిట్లకి ఆ ఇన్ఫైనైట్ నెగ్లిజిబుల్ డెన్సిటీ అంటే మనకి ఇప్పుడు ఆ మోస్ట్ ఫైనైట్ ఎలా వాడారో గాడ్ స్పీక్స్ అంతా మన ఇమాజినేషన్ కంటే ఏదో ఒకటి చెప్పకపోతే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అది బిగ్గెస్ట్ ప్రాబ్లం కదా పదాల్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇక్కడ కూడా గ్యాస్ ఫామ్స్కి ఆయన అవి ఇంట్రడ్యూస్ మన ఇమాజినేషన్ కొంచెం పదును పెడుతున్నారు అంతే నేను అనుకోవడం. అంటే మనకి ఉన్నాయి. తెలిసిన వరకు పదార్థము మెటీరియల్ అంటే ఎలక్ట్రానే కదా, స్మాలెస్ట్ అనుకోండి. అఫ్ కోర్స్ ఇంకా ఇప్పుడు ఏమన్నా సైన్స్ డెవలప్ అవుతే నేను చెప్పలేను, కానీ అందువలన ఆ ముందు అన్ని మనకు అవగాహనకు రావు అంటున్నారేమో అని అనిపించింది. జయబాబు అంటే మనకి తెలియదు కనుక ఆయన ఉంది అన్నది మనం మనసులో పెట్టుకుంటే చాలు అన్నది ఆయన ప్రయత్నం నేను అనుకోవడం. అదే అంతే. జయబాబు ఇంకా ఉన్నాయండి ప్రశ్నలు? అయితే సమాప్తం. అయితే ఈ మధ్యలో నేను చెప్పాను 3 ప్రాంగ్ ఇవి కొంచెం డిస్కస్ చేద్దామండి. దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారు ఇక్కడ? కొంచెం డీటెయిల్గానే ఉందండి. మేము కొంచెం మనం రాయి నుంచే చదవడం అలవాటు కదా, ఇది గ్యాసెస్ ఫామ్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఏమైనా యాడ్ చేస్తారు ఇక్కడ? నాకు కొత్తగా ఏమీ ఇంకా అనిపించలేదు. మీరు ఏం చెప్పారు అదే అర్థం. అంటే అది 3 ప్రాంగ్స్ అది ఎవల్యూషన్ ఉండదు అన్న దాని మీద ఏమన్నా ఐడియా ఉందా మీకు? అంటే నేను అనుకుంటుంది ఎవల్యూషన్ ఉండదంటే అది కాన్షియస్నెస్ డెవలప్ అయ్యి ఉండదు అని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఆ ఎవల్యూషన్ అనేది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కి అప్లై చేసుకున్నాను. ఆ 3 అయితే ఫామ్స్ తెలియదు ఉండదు అని అనుకుంటున్నాను. నాకు తెలియదు. అంటే అది అట్లీస్ట్ బాబా క్లియర్ గా చెప్పారు కదా, ఇంక ఎవల్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ హైడ్రోజన్ అంటే అక్కడ నుండి ఇంకా పెరుగుతుంది. అయితే ఈలోగా మరి డెన్సిటీ రూపంలో చెప్తున్నారంటే సంస్కార సేవలు పెరుగుతున్నాయేమో. ఎందుకంటే మరి 4th నుంచి 4th నుండి అయ్యి ఉండొచ్చు, లేదా 1, 2, 3 కూడా డెన్సిటీ కొంచెం మరి
పెరుగుతుంది. అదే డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అన్నారు కదా, మరి అది పెరుగుతుందో తగ్గుతుందో నాకు తెలియదు కూడా. ఈ సెన్స్ లో చెప్పారు. మొత్తానికి ఎవల్యూషన్ అనగానే నేను కాన్షియస్నెస్ అని అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే నాకు అంత క్లారిటీ లేదు సార్. ఇంకెవరైనా మాట్లాడతారు. ఓకే సార్, మీరు సమ్అప్ చేయండి సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. జై బాబా అండి. అయితే బాబా ఈ ఈ దీని గురించి చెప్తూ మానవుడి అవగాహన స్థాయికి అందనిది అని ఒక చోట చెప్పారండి బాబా. అంచేత మనం ఊరికే అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా అది కష్టమైన విషయమే అనిపిస్తోంది. అంచేత గ్యాస్ లైక్ ఫారమ్స్ అన్నారు. అంటే వాటికి డెన్సిటీ లేని పరిస్థితిలో, మ్యాటర్ అనేటువంటిది లేని పరిస్థితిలో మన అవగాహన సరిపోదు అది. అంచేతే బాబా దీని గురించి ఎక్కువగా చెప్పకుండా హైడ్రోజన్ నుంచి, అంటే గ్యాస్ ఫారమ్స్ అంటే హైడ్రోజన్ నుంచి మొదలెడదాం అన్నారు. అంటే అక్కడ ఎలక్ట్రాను, ప్రోటాను అంటే మన అవగాహన స్థాయికి సరిపడేటువంటి రూపం అనమాట హైడ్రోజన్. అక్కడ వరకు ఆయన మనకు అర్థం అవ్వదని ఆయనే చెప్పేసినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కూడా అది కష్టమైన విషయమే అవుతుంది అని నా ఉద్దేశం. అంచేత హైడ్రోజన్ గ్యాస్ లైక్ ఫార్మ్స్ అన్నారు. హైడ్రోజన్ అనేటువంటిది గ్యాస్ ఫారంగా తీసుకుందాం అంటున్నారు. దానిలో ఒక ఎలక్ట్రాను అంటే మ్యాటర్, ఒక పదార్థము అనే డెన్సిటీ అనేటువంటిది కనపడుతుంది అన్నమాట. అప్పటి వరకు మనకు అర్థం కాదు అని. సో అర్థం కాని విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కూడా సాహసమే అవుతుందని నా ఉద్దేశం. జై బాబా. జై బాబా సార్. నెక్స్ట్ దానికి వెళ్తాం అండి. జై బాబా అమ్మ గజలక్ష్మి గారు. జై బాబా ఒక్క అండి. నిమిషం. జై బాబా. కింద ఇది ఏదో ఉందండి, ఇది వేరే దాంట్లో వచ్చి ఇది ఈ పారాగ్రాఫ్ లోనే ఉందండి దానికి. అలాగే అమ్మ, చదవండి. It should be noted well that the first 6 gas-like gross forms bear no resemblance to the various gases such as hydrogen, nitrogen, and so forth. They are much, much finer, not subtler, than those with which the scientists of the age are well conversant. ఇక్కడ నాట్ సట్లర్ కి ఆస్ట్రిక్ పెట్టారండి, దానిది కింద ఫుట్ నోట్ చదువుతున్నాను. This is in no way to be connected with any form or object of the subtle world because these forms are solely of the gross world. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారంటే, ఇందాక పై పారాగ్రాఫ్ లో చెప్పినట్టుగానే 7 గ్యాస్ లైక్ ఫార్మ్స్ అని అన్నారు. కానీ మరి అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేటప్పటికి 7th ది హైడ్రోజన్ అని చెప్పారు. ఫస్ట్ 6 గ్యాస్ లైక్ ఫార్మ్స్ అని అన్నారు. ఈ ఫస్ట్ 6 ఏవైతే ఉన్నాయో గ్యాస్ లైక్ ఫార్మ్స్, మొదటి 3 వితౌట్ నెగ్లిజిబుల్ డెన్సిటీ తోటి ఉన్నాయి, తర్వాత 3 సెమీ గ్యాషియస్ అండ్ సెమీ మెటీరియల్ ఫార్మ్స్ అని అన్నారు. ఈ 6 కూడాను మనం వాడుకలో మాట్లాడుతున్న హైడ్రోజన్, నైట్రోజన్ వంటి గ్యాసెస్ తోటి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి పోలిక లేదు అని అంటున్నారు. అలాగే ఈ 6 గ్యాస్ లైక్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మచ్ మచ్ ఫైనర్, అంటే చాలా చాలా సున్నితమైనవి, నాట్ సట్లర్ అంటే సూక్ష్మమైనవి కాదు, దాన్ దోస్ విత్ విచ్ ద సైంటిస్ట్ ఆఫ్ ద ఏజ్ ఆర్ వెల్ కన్వర్సెంట్. అంటే మనము ఈ సైంటిస్టులు కనుగొన్న ఈ డిఫరెంట్ గ్యాస్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఇవన్నీ ఏవైతే మనం మాట్లాడుకుంటుంటున్నాం, వాటికి ఎలాంటి సంబంధం లేదు అని మళ్ళీ చెప్తున్నారు. ఇవి సట్లర్, నాట్ సట్లర్ అంటే ఇవి సూక్ష్మ ప్రపంచానికి సంబంధించింది కాదు, ఇది ఎందుకంటే ఇవి పూర్తిగా స్థూల ప్రపంచానికి సంబంధించినవి అని బాబా చెప్తున్నారండి. జై బాబా. జై బాబా. అంటే 4th
స్టేట్లో ఇక్కడ దాకానే ఉన్నట్టుగా అంటే నెక్స్ట్ స్టేట్ 5 స్టార్ట్ అవుతుంది కనుకండి వీటినే తీసుకున్నట్టుగా మనం భావించవచ్చు కదమ్మా 4th స్టేట్లో. అంతే సార్. 4th స్టేట్‌లో పూర్తిగా గ్యాస్ లైక్ ఫార్మ్స్ గురించే ఎక్కువగా డిస్కస్ చేశారు. ఓకే. అదే చూద్దామండి స్టేట్ 5లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఒకసారి ఇక్కడ ఇది పూర్తి చేసేద్దామా? ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? సమ్అప్ చేసుకుందాం ఇక్కడ. ఓకే సార్. మీరు సమ్అప్ చేయండి సార్ నాగేష్. జయో సార్. నాగేష్ సార్. జయబాబు అండి, జయబాబు వినపడుతుందండి? వినబడుతుంది సార్. అది. సో హైడ్రోజన్‌కి ముందుండే రూపాలు ఏవి కూడా మన మానవుడి అవగాహనకు అందవు అని మనం అర్థం చేసుకోవచ్చండి. ఈ ఈ ఇక్కడి నుంచి హైడ్రోజన్, నైట్రోజన్ ఇవన్నీ మనకు ఈ సైంటిస్టులందరికీ తెలిసినటువంటి రూపాలు ఉన్నాయి కదా! అది. సో ఆ ముందు రూపాలు అన్నీ కూడా ఈ హైడ్రోజన్, నైట్రోజన్ లాగా మనకు అవగాహనకు అందవు అని చెప్తున్నారు. అంటే అందవు అంటే అవి సటిల్ అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ స్థూల ప్రపంచానికి సంబంధించినవే. అయి అక్కడ బాబా యాస్టెక్ పెట్టి కూడా చెప్తున్నారు. నాజూక్‌గా ఎంత నాజూక్‌గా ఉంటాయి అని చెప్తూ, నాజూకు అంటే సటిల్ అనుకోకండి. ఇవన్నీ గ్రాస్‌కి సంబంధించినవే. అది. అంచేత మనకి ఈ హైడ్రోజను, నైట్రోజన్ ఇవన్నీ ఈ శాస్త్రజ్ఞులకి అలవాటైనటువంటి పదాలు ఇవన్నీ. సో అక్కడి నుంచి మనం అర్థం చేసుకోగలం. కానీ అంతకు ముందు రూపాలు మానవుడి మేధస్సుకి అందనటువంటిది అని చెప్తున్నారు. జై బాబా. సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ దాకా? ఓకే. 5th స్టేట్ చదువుకుందాం. చదవండి. State 5. God as soul in the state of evolution. భగవంతుడు ఆత్మ రూపంలో అంటే పరిణామ స్థితిలో ఉన్న ఆత్మగా ఈ స్టేట్ 5ని వర్ణిస్తున్నారండి. God as embodied soul now begins to become conscious and begins to know the creation, the nothingness, although his knowing of the creation at this stage is infinitely negligible. ఈ స్టేట్ 5లో ఏంటంటే పరిణామ స్థితి ఎవల్యూషన్ లో ఉన్నారు. ఇక్కడ శరీరధారి అయిన భగవంతుని ఆత్మ ఇప్పుడు ఈ సృష్టి గురించి అవగాహన కలుగుతుంది. ఈ సృష్టి అంటే ఏంటి అంటే శూన్యత్వం నుంచి పుట్టిన ఈ సృష్టి. అవగాహన ఉంది అని కలుగుతుంది అని చెప్పారు గానీ, ఆ అవగాహన ఇన్ఫినిట్లీ నెగ్లిజిబుల్ అంటే ఏమాత్రము అంటే చాలా తక్కువగా ఉన్న అవగాహన అని చెప్పుకోవచ్చు. Even this most finite consciousness and this minutest knowing, however, creates more impressions that cause the soul, Atma, self to leave or dissociate from the original first bubble. ఈ శరీరధారి అయిన ఆత్మకి అత్యంత పరిమిత చైతన్యం మరియు చాలా కొద్ది పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఈ చైతన్యం ఉంది అన్న విషయం కూడా అంతగా నెగ్లిజిబుల్ గా అంటే ఏమీ ఈ చైతన్యం ఉంది అన్న విషయం కూడా అంతగా తెలియదన్నమాట. అయినప్పటికీ ఎంత నెగ్లిజిబుల్ చైతన్యం ఉన్నప్పటికీ కూడా ఇది సంస్కారాలనే పోగేసుకొస్తుంది. ఈ సంస్కారాలను సృష్టిస్తుంది. ఈ సంస్కారాలు సృష్టించడం వలన ఏమో ఈ ఆత్మ అనే బిందువు ఈ మొదటి తొలి బుడగ నుంచి విడిపడిపోయి అంటే ఫస్ట్ బబుల్ నుంచి విడిపడి వేర్పడిపోతుంది. ఆ బుడగ నుండి వేర్పడడం అంటే ఆది మూల రూపం నుంచి దూరం అవటం లేదా వేర్పడటం అని చెప్పవచ్చు. జై బాబా అండి. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద?
జయబాబు అండి ఇక్కడ మరి ఫస్ట్ బబుల్ అంటే అది ఆల్రెడీ ఆది మూల నుంచి బయటకు వచ్చిందే కదండి. అదే అంటే డ్రాప్ బబుల్ ఈ రెండు కొంచెం లాస్ట్ టైం దాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆది మూల నుంచి వచ్చింది డ్రాప్, మొదటి ఫైనైట్ అత్యంత పరిమితం అయినప్పుడు మొదటి బబుల్ అవుతుంది. ఆ బబుల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని ఇక్కడ చెప్తున్నారు. మోస్ట్ ఒరిజినల్ ఫస్ట్ బబుల్ నుంచి కొంచెం ఇంప్రెషన్స్ మరింత వచ్చినాయి కనుక స్టేజ్ డిసోసియేట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫామ్. అంటే బబుల్ అంటే ఇంచుమించు అదే సంస్కారాలు వచ్చిన తర్వాత బబుల్ అవుతుంది కదా. డ్రాప్ అంటే ఈక్వలెంట్ టు ఆత్మ సోల్ అమ్మాక, అది ప్యూర్ సోల్, అది ఏదైతే డ్రాప్ రూపంలో ఉన్నది. అంతేనా దాస్? ఇది ఈ డ్రాప్ బబుల్ నుంచి వేరుపడుతుందండి. ఫస్ట్ బబుల్ వచ్చింది, ఆ డ్రాప్ బబుల్ నుంచి వేరుపడిపోతుంది. అంతే కదండి. డ్రాప్ ఫస్ట్ అంటే డ్రాప్ సోల్ అనుకుంటే, బబుల్ ఫామ్ అనుకుంటే అది ఇనిషియల్ గా ఒక ఫామ్ తీసుకొని తర్వాత ఇప్పుడు ఆ ఫామ్ వదిలేసి వేరే ఫామ్ తీసుకుంటాం. అంటే ఒక బబుల్ నుంచి ఇంకో బబుల్ కి మూవ్ ఆన్ అవుతుంది, మూవ్ అవుతుంది, అంతే మూవ్ అవుతుంది. అంటే ఒక్కసారి బ్రీఫ్గా మళ్ళీ దాసు మీరు డ్రాప్ బబుల్ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇప్పుడు అది కన్ఫ్యూజన్ నాకు ఉంటుంది, మరి మీరు చెప్పారు, నాకు తర్వాత క్లారిటీ వచ్చింది. జస్ట్ మిగిలిన వాళ్ళ పర్పస్ చాలా క్లుప్తంగా చెప్తే వాళ్ళు కంటిన్యూషన్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇంకా అదేనండి, అంటే వాషర్ని, అంటే బాబా ఇచ్చిన ఎగ్జాంపుల్ వాషర్ని మనకి పరమాత్మ అని చెప్పారు బాబా, అంటే ఓవర్ సోల్ అని పిలవడం జరిగింది. సో ఎప్పుడైతే విమ్ వచ్చిందో ఆ విమ్ కారణంగా ఆ డిస్టర్బెన్స్ వచ్చి ఈ వాషన్లో డ్రాప్స్ అనేవి ఫామ్ అయ్యాయి అని చెప్పారు. అయితే వాషన్ లేని డ్రాప్ని ఎలా ఊహించుకోవాలి అంటే, అంటే మనం ఒక ఆల్మోస్ట్ ఒక గడ్డ కట్టేసిన ఒక లేక్ ఊహించుకోండి, అంటే కంప్లీట్గా సాలిడ్గా ఉన్నటువంటిది. మరి తప్పదు మనం ఊహించుకోవాలి. అంటే డ్రాప్స్ కూడా లేనటువంటి అంత నిశ్చలంగా, మరి అది ఎలా ఉంటుందంటే అది ఒకటిగా ఉంటుందని చెప్పారు. మరి దాన్ని ఎలా ఊహించుకోవడం మనకు తెలియదు. అంటే డ్రాప్స్ కూడా లేవంట అప్పటికి, ఒకే ఒక వాషన్ ఉంది అంతే. దాన్ని డ్రాప్స్గా కూడా చెప్పలేనటువంటి వన్ వాషన్ ఉంది. ఎప్పుడైతే విమ్ వచ్చిందో అప్పుడు ఈ డ్రాప్స్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చిందట, అంటే బిందువులు అనేది వచ్చింది. అంటే ఏకంగా ఉన్నటువంటి పరమాత్మ ఇప్పుడు ఆత్మలుగా మారడం జరిగింది. అంటే ఆత్మలు అక్కడ అనేక ఆత్మలు, అనంతమైన ఆత్మలతో కూడిన, మళ్ళీ పరమాత్మగానే ఉంది, అనంతమైన ఆత్మలతో కూడింది అనే మాటని మనం వాడచ్చు అని చెప్పారు బాబా. ఇప్పుడు విమ్ వచ్చిన తర్వాత, విమ్ రాకముందు అనేకమైన ఆత్మలతో కూడిన పరమాత్మను కూడా అనలేమట, ఓన్లీ పరమాత్మ అని మాత్రమే చెప్పగలం. అంటే కేవలం సముద్రం, అదే మహాసాగరం అని మాత్రమే చెప్పగలం ఓషన్. విమ్ వచ్చిన తర్వాత డ్రాప్స్ తో కూడినటువంటి మహాసాగరం అని చెప్పచ్చు. అంటే విడదీయబడగలిగిన మన క్వాలిటీ ఉన్నది మారింది, కానీ అదే ఐస్ నీరు అయితే మళ్ళీ ఇప్పటికి కూడా అది ఇండివిజిబుల్ అన్నీను. బట్ డ్రాప్ అనే కాన్సెప్ట్ మనం మాట్లాడాలి అంటే ఇక్కడ విమ్ రావాలని చెప్పారు ఫస్ట్. విమ్ రాకపోతే డ్రాప్ అనే వర్డ్ కూడా మనం వాడలేం, అంటే ఆత్మ అని కూడా అనలేం, ఓన్లీ పరమాత్మే ఉంది, ఇంకోటి లేదు. ఇప్పుడు అనంతమైన ఆత్మలతో కూడింది, కానీ ఇంకా రూపం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క విమ్ వల్ల, విమ్ అంటే ఏంటి, ఒక కోరిక, ఆ కోరిక ఏంటి, హూయామై అని, ఆ కోరిక హిట్ అవ్వడం వల్ల ఈ, అంటే ప్యారలల్ గా జరిగింది ఇది. ఆ విమ్ రావడం, దానివల్ల డ్రాప్స్ ఫామ్ అవడం, ప్రతి డ్రాప్ కి విమ్ చేరడం. ఇప్పుడు ఆ నేనెవరు అనే ప్రశ్న వల్ల ఒక కాంట్రరీ షాక్ ఎక్స్పీరియన్స్ వచ్చి, దాని ఎక్స్పీరియన్స్ అన్నా మళ్ళీ ఈ ఎక్స్పీరియన్స్ అనుకోవద్దు, ఒక షాక్ లాంటిది తగిలి దాని నుండి కాన్షియస్నెస్ వచ్చి, ఇప్పుడు సంస్కారం అంటే ఇంప్రెషన్ అండ్ కాన్షియస్నెస్ వచ్చాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకంటే ఈ కాన్షియస్నెస్ ఆ ఇంప్రెషన్ మీద ఫోకస్ అయింది, ఫోకస్ అవగానే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీడియా కావాలి. ఆ మీడియా బబుల్ ఫామ్, ఒక ఫామ్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది డ్రాప్, అందుకే దాన్ని డ్రాప్ సోల్ అని పిలుస్తారు. సో ఆ మహాసాగరాన్ని ఓవర్ సోల్ అని పిలుస్తారు. సో ఈ వాషన్ అనేటువంటి ఓవర్ సోల్లో డిఫరెంట్ డ్రాప్ సోల్స్ ఫామ్ అయ్యి
ఇప్పుడు డ్రాప్స్ ఈ ఇంప్రెషన్ ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో ఒక మీడియాని ఒక ఫామ్ తీసుకోవాల్సి వచ్చింది. దట్ ఫామ్ ఈస్ బబుల్. అది ఫస్ట్ ఫామ్ ఆర్ ఫస్ట్ బబుల్. అది ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తుంది. మళ్ళీ కొత్త ఈలోగా దీన్ని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసే టైంలో మరికొన్ని ఇంప్రెషన్స్ వచ్చి చేరుతాయి కాబట్టి ఆ కాంబినేషన్ మళ్ళీ కొత్త ఫామ్ తీసుకుంటుంది, కొత్త బబుల్ తీసుకుంటుంది. ఇలా డిఫరెంట్ బబుల్స్ని అంటే ఫామ్స్ని ఆర్ మీడియాని తీసుకుంటూ ఎక్స్పీరియన్స్ చేస్తూ వాటిని వదిలేస్తూ పాతవాడిని అలా ముందుకు సాగుతుంది. ఇది స్టోరీ అండి. అయితే ఈ ప్రయాణంలో డ్రాప్ అన్నది శాశ్వతంగా ఉంటుంది కానీ ఈ బబుల్ అన్నది మారుతుంది, అంటే ఫామ్ మారుతా అంతే ఫామ్స్ మారుతుంది కానీ ఒకసారి మార్చుకుంటూ ఫామ్ వెళ్తుంది. అయిన డ్రాప్ ఈవెన్ గాడ్ రియలైజేషన్ తర్వాత కూడా ఆ డ్రాప్ అనేది ఉంటుంది అని చెప్పారు. ఓకే, అదే లాస్ట్ టైం మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కాకపోతే దానికి నేను వాషన్ అని తెలుసుకొని ఉంటుంది అది డ్రాప్ రూమ్. అదే ఆ ఇండివిజువాలిటీని కోల్పోదు అనే విషయం కూడా చెప్పారు. ఎందుకు అది చాలా ఉంటుంది ఇంపార్టెంట్. అనేది కూడా చెప్పారు రీజన్. అది ఉండకపోతే హూ యామ్ ఐ అనే క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఐ అనేది ఒకటి ఉండాలట. ఐ ఆమ్ ది ఓషన్ అని చెప్పాలంటే అప్పుడు డ్రాప్ గా ఉంటూ అది చెప్తుందట. అంటే అక్కడ డ్రాప్ అంటే ఇండివిజువల్ సోల్ గా ఉంటూనే చెప్తుంది. అందుకే ఎక్స్పీరియన్స్ కూడా ఆ సోల్కే ఉంటుంది. అన్నిటికీ వచ్చేది రిమైనింగ్ సోల్స్ అన్నిటికీ. అలాగైతే ఫస్ట్ సోల్ గాడ్ రియలైజేషన్ రావడంతో అన్ని సోల్స్కి వచ్చేయాలి, కానీ అలా రాదు. అది గాడ్ రియలైజేషన్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఎఫర్ట్, ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ చెప్పడం జరిగింది. మీరు చెప్పిన దాన్ని బట్టి వేరే కోణంలో చూస్తే ఊఎంఐ అని ప్రశ్న కంటిన్యూటీ ఉండాలి అంటే డ్రాప్గానే ఉండాలి, కానీ తను సముద్రాన్ని అన్న విషయంతో పూర్తిగా అది అవగాహనతో ఉంటుంది అంతే. అన్ని మిగిలిన డ్రాప్స్ అన్ని కూడా అదే వాషన్, ఆ వాషన్ నేనే అనే ఎక్స్పీరియన్స్ పర్మనెంట్ గా ఉంటుంది దానికి ఒకసారి రియలైజేషన్ వచ్చిన తర్వాత. దాసు చేవబా అంటే ఇంక ఈ ఒరిజినల్ ఫస్ట్ బబుల్ అనేది ఆ మనకి అవగాహన కానీ ఆ గ్యాషియస్ ఫామ్ అనుకోవచ్చా? అనుకుంటున్నాను అంతే. ఓకే ఓకే జయబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? లేదా సమ్మప్కి వెళ్దామని. సార్ మీరు సమ్మప్ చేయండి సార్ నాగేష్ గారు. జై బాబా సార్. ఇప్పుడు గాడ్ ఈజ్ ఎంబడీడ్ సోల్ కదండి మనం చెప్పుకున్నది. అది మెలకు పొందడానికి మొదలవుతుంది అని చెప్తున్నారు. అయితే ఆ కాన్షియస్నెస్ అంటే మెలకువ కదండి. అది చాలా ఇన్ఫినిట్లీ నెగ్లిజిబుల్ స్థాయిలో ఉంటుంది అని చెప్తున్నారు బాబా. లక్ష్మణ్, నాకు అనిపించింది ఏంటంటే పరమాత్మ ఆత్మగా మారేటువంటి ప్రక్రియ ఇక్కడ మనం చూసుకోవాలండి. అంటే ఒకటిగా ఉన్నటువంటి సముద్రంలో ఆత్మలు అనేటువంటి ఆ డ్రాప్గా అంటే ఇప్పుడు ఒక కారు విండ్ షీల్డ్ ఉంటుంది చూడండి. ఆ విండ్ షీల్డ్ ఒక్కసారి ఒక తాకిడికి గురైతే అవి విడివిడిగా ముక్కల కింద ఏర్పడడం జరుగుతుంది. ఒక గ్లాస్కి దెబ్బ తగిలిందనుకోండి, చిన్న ముక్కలుగా అది విడిపోతుంది. అది మనం చూస్తాం. మనం అది చిన్న దెబ్బ తగలగానే ఆ గ్లాస్ విండ్ షీల్డ్ అంతా కూడా చిన్న డ్రాప్స్గా విడిపోతుంది. అది ఆ సీన్ నాకు జ్ఞాపకం వస్తుంది. అది కదా, ఒకటిగా ఉన్నటువంటి ఆ గ్లాసు ఆ దెబ్బ తగలగానే చిన్న ముక్కలుగా ఒక్కసారి విడిపోవడం జరుగుతుంది అనమాట. అది బట్ ఒకటిగానే ఉంది. అది అంటే మరి నేను కరెక్ట్గా నేను చెప్పగలుగుతున్నాను చెప్పలేకపోతున్నానో తెలియదు, కానీ అది బాగుంటుంది దగ్గర ఎగ్జాంపుల్ ఊహించు. రాజుగారు క్లియర్గా మన చెప్పగలుగుతున్నానండి. చెప్పండి సార్, అదే అర్థమైందండి.
ఒకటిగా ఉన్నటువంటి ఆ గ్లాస్ అది ఆ తాకిడికి గురవగానే ఒక్కసారి చిన్న 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 డ్రాప్స్గా అది విడిపోతుందన్నమాట. అది. సో, ఆ డ్రాప్ దానికి ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా తక్కువ అది. అది. బట్ జరుగుతుంది అంటున్నాడు. అది. ఓకే. నెక్స్ట్ దానికి వెళ్దామండి. Even after the form is dropped, the impressions gathered by the evolving consciousness of the soul do not vanish. ఇక్కడ ఏమంటున్నట్టే అంటే ఈ బబుల్ నుంచి వేరుపడింది. ఒక ఫస్ట్ బబుల్ నుంచి విడిపడి ఈ డ్రాప్ మళ్ళీ కొంచెం సంస్కారాలను పోగేసుకోవడం వలన ఇంకొక బబుల్లోకి వెళ్తోంది. అలా వెళ్ళినప్పటికీ కూడాను ఈ ఇంప్రెషన్స్ ఏవైతే గ్యాదర్ చేసిన ఏవైతే ఈ సంస్కారాలు ఏవైతే పోగేసుకుందో ఆ సంస్కారాలు అన్నీ కూడా పూర్తిగా మాయమైపోవు. అవి ఈ ఆత్మతో పాటు కొంచెం ముందుకి జరుగుతూ ఉంటాయి. These impressions remain associated with the evolved consciousness and cause the evolving consciousness of the soul to associate with another appropriate and superior bubble. ఈ సంస్కారాలు ఏవైతే ముందు బబుల్లో నుంచి పోగేసుకుందో ఆత్మ ఈ సంస్కారాల వలన ఈ చైతన్యం కొంచెం పరిణతి చెంది కాన్షియస్నెస్ పెరిగి ఇంకొక అంటే దీనికి ఈ బబుల్ కన్నా కొంచెం వేరే ఉన్నతమైన బబుల్ లోకి వెళ్ళడానికి దోహదపడతాయి అన్నమాట ఈ సంస్కారాలు. The soul is thus able to know or experience more of the creation through the second form. ఈ మొదటి దాంట్లో అవగాహన తక్కువ అని అన్నారు. ఇప్పుడు రెండో దానికి వచ్చేటోడికి కొంత అవగాహన మరి ఎక్కువ పెరిగింది అని. The soul is thus able to know or experience more of the creation. అంటే ఈ సృష్టి గురించి అవగాహన ఇంకొంచెంగా సెకండ్ ఫామ్ లో పెరిగింది. The angle of vision widens and the consciousness of knowing increases in proportion to the simultaneous evolution of form. ఈ రెండో ఫామ్ కి వచ్చేటప్పటికి దృష్టికోణం పెరిగింది, ఆలోచన పెరిగింది, చైతన్యం పెరిగింది. ఇవన్నీ కూడా ఎలా ఉండంటే ఆత్మ ఏ ఫామ్ అయితే తీసుకుంటుందో, ఏ ఆకారం అయితే తీసుకుంటుందో ఆ ఆకారాన్ని బట్టి ఈ చైతన్యం కూడా ఆ ఆకారానికి తగ్గట్టుగా పెరుగుతూ వస్తుంది. ఇది చూస్తుంటే మనకి డార్విన్ ఎవల్యూషనల్ థియరీ చెప్పినట్టుగా ఉంది. రాతి నుంచి ఇలా వరుసగా చైతన్యం పెరుగుతున్న కొద్దీ ప్రాణులు రూపాలు మార్చుకుంటూ ఆఖరికి మానవ రూపం వచ్చినట్టు ఈ చైతన్యం కూడా ఈ రూపాలు మారడానికి అవకాశం కలుగుతుంది అని బాబా చెప్తున్నారండి. With the evolution or growth in gross consciousness, the impressions also increase and cause the soul to assume or associate with a still more complex gross form in accordance with the impressions retained by the consciousness when the second gross form is abandoned. సెకండ్ గ్రాస్ ఫామ్ సెకండ్ ఫామ్ ని వదిలేసి అంటే సెకండ్ బబుల్ ని వదిలేసి మళ్ళీ కొత్త సంస్కారాలతోటి కొంత ఉన్నతమైన చైతన్యాన్ని పెంచుకుని ఆత్మ ముందుకు వెళ్తూ ఇంకొక ఫామ్ ని తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నాలు ఏమంటే అంతకు ముందు ఫామ్ కన్నా కొంచెం ఉన్నతమైనది తర్వాత సంక్లిష్టమైన రూపాన్ని పొందడానికి ప్రయత్నం జరుగుతుంటుంది. అండ్ ఈ సంక్లిష్టత ఎలా ఉంటుందంటే గత రూపంలో గత ఫామ్ లో ఏవైతే సంస్కారాలు ఉన్నాయో వాటి యొక్క దృష్టికోణం ఎంతగా పరిణతి చెందిందో దాన్ని బట్టి ఈ మూడవ ఆకారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జై బాబా అండి. జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే మనం ఇంతకుముందు చదువుకున్నదేనండి. మళ్ళీ ఇదే 10 స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు ఈ 5th స్టేట్ని.
సమ్మప్ చేయండి సార్ ఇది. ఇప్పుడు బాబా చెప్తున్నారండి, ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్లో ఇంప్రెషన్స్ గ్యాదర్ చేసుకుంటున్నాడు, దాని నుంచి కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది కదా, తర్వాత ఆ ఫామ్ డ్రాప్ అయిపోతుంది. అయితే ఫామ్ డ్రాప్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది, దానిలో ఉన్నటువంటి ఇంప్రెషన్స్ కదా అవి మాయమైపోవు. ఈ ఇంప్రెషన్స్ అవి అలాగే ఉంటాయి. అది చెప్తున్నారు మరి. దీస్ ఇంప్రెషన్స్ రిమైన్ అసోసియేటెడ్ విత్ ఇవాల్వ్డ్ కాన్షియస్నెస్. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఇంప్రెషన్స్ నుంచి మరింత మెరుగైనటువంటి తర్వాత రూపము తయారవుతుంది. అది ఆ బబుల్ అన్నారు. బబుల్ అంటే నెక్స్ట్ రూపము తయారవుతుంది. అది ఆ రూపము ద్వారా మళ్ళీ ఈ సృష్టి గురించి మరింత ఎక్స్పీరియన్స్ పొందడానికి తయారవుతుంది, ప్రయత్నము జరుగుతూ ఉంటుంది. అంటే మనము మొట్టమొదట కాన్షియస్నెస్ని ఏం చెప్పుకున్నాం, మనం మెలకువగా చెప్పుకున్నాము. అది ఆ కళ్ళు పూర్తిగా తెరుచుకొని ఉండడం అనేటువంటి స్థితికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. 5%, 10%, 20%, 30% ఆ కాన్షియస్నెస్ అలాగ యాంగిల్ ఆఫ్ విషన్ కదా, అది పెరుగుతూ 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 పోతూ ఉంటుంది అని మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. విత్ ది ఎవల్యూషన్ ఆర్ గ్రోత్ ఇన్ కాన్షియస్నెస్ ది ఇంప్రెషన్స్ ఆల్సో ఇంక్రీజ్. అది మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. సంస్కారములు పోగు చేసుకోవడము, దాని నుంచి ఎక్స్పీరియన్స్ని పొందడము, దాని నుంచి కాన్షియస్నెస్ని పెంచుకుంటూ పోవడము, ఇది అనంతముగా ఇది జరుగుతూ ఉంటుంది. దీనినే ఏమన్నాం మనము, ఎవల్యూషన్ అన్నాము. ఎవల్యూషన్ నడుస్తూ నడుస్తూ నడుస్తూనే ఉంటుంది. అది విత్ ఎవల్యూషనర్ గ్రోత్ అండ్ కాన్షియస్నెస్ ది ఇంప్రెషన్స్ ఆల్సో ఇంక్రీజ్ అండ్ కాజ్ ద సోల్ టు ఇష్యూమ్. అది మనము యాక్చువల్గా పరిణామ క్రమాన్ని చూస్తే కనుక ఆ పరిణామ క్రమంలో కాన్షియస్నెస్ని పెంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పరిణామ క్రమం అనేటువంటిది రూపాలు మార్చుకోవడంగా మనకు కనపడుతుంది, కానీ నిజానికి జరిగేది కాన్షియస్నెస్ని పెంచుకుంటూ పోవడము అనేటువంటిది జరుగుతుంది. ఎవల్యూషన్ మీన్స్ నాట్ merely ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. అది ఈ పేరాలో బాబా చెప్తున్నారండి. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఏమన్నా ఉన్నాయండి సందేహాలు ఇక్కడ? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది కళ్యాణ్ ట్రావెల్లో ఉన్నారండి, అందుకని మా గౌరీ గారు మీరేం చదువుతారండి? నేను చదవను. ఏమో సార్, నేను చూడలేదు సార్ అది. అదే కళ్యాణ్ మెసేజ్ పెట్టారు అలాగని. ఓకే, నేను నేను ట్రై చదువుతాను. చేయనా సార్? చేస్తారా? చేయండి. In this way, the evolution of consciousness progresses for ages concurrently with the evolution of forms, which help to experience and concurrently exhaust the impressions gathered until after countless changes of forms through more concrete and successive stages of stones, metals, plants, worms, fishes, birds, and animals, the soul takes on the human form. ఇదంతా ఒక పెద్ద సెంటెన్స్ అండి, జస్ట్ ఒకసారి బ్రేక్ చేసుకుంటూ వెళ్దాం. ఇన్ దిస్ వే ద ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్
ప్రోగ్రెసెస్ ఫార్ ఏజెస్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక ఫామ్ ని విడిచిపెట్టి ఇంకొక ఫామ్ కి విడిచిపెట్టి ఇంకా ఆ ఒక ఫామ్ లో ఉన్నప్పుడు పోగేసుకున్న సంస్కారాలకు అనుగుణంగా నెక్స్ట్ ఫామ్ తీసుకోవడం, ఆ ఈ సంస్కారాలు పాత సంస్కారాలు అనుభవిస్తుంటే కొత్త సంస్కారాలను మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ దానికి తగ్గట్టు నెక్స్ట్ ఫామ్ తీసుకోవడం, ఇది ఇలాగా ఏజెస్ కి లాగే జరుగుతూనే ఉంటది కన్కరెంట్లీ విత్ ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్స్ విచ్ హెల్ప్ టు ఎక్స్పీరియన్స్. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంతసేపు కూడా ఒక ఫామ్ ని విడిచిపెట్టి నెక్స్ట్ ఫామ్ వెళ్ళింది అంటే ఆ ఫామ్ కొంచెం పరిణామం చెందుతూ ఉంటది అనమాట. ఎప్పుడూ కూడా ప్రోగ్రెసివ్ ఉంటది. ఎందుకు మరి మళ్ళీ కొత్త సంస్కారాలను అది అనుభవించాలి కాబట్టి దానికి హెల్ప్ చేయడానికి ఆ ఫామ్ కూడా ఆ వచ్చిన సంస్కారాలకు అనుగుణంగా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉండాలన్నమాట. అండ్ కన్కరెంట్లీ ఎగ్జాస్ట్. మళ్ళీ ఇప్పుడు ఈ రూపంలో ఉన్నది అనుకోండి, ఆ గత జన్మ సంస్కారాలను కొత్త రూపంలో ఉన్న సంస్కారాలు ఉన్నాయి కదా, వాటిని పూర్తి చేయడానికే ఈ కొత్త ఫామ్ తీసుకుంది. ద ఇంప్రెషన్స్ గ్యాదర్డ్ అంటిల్ ఆఫ్టర్ కౌంట్లెస్ చేంజెస్ ఆఫ్ ఫార్మ్స్. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ రూపంలో ఉండే సంస్కారాలు అయిపోతే ఇది విడిచిపెట్టేసి మళ్ళీ కొత్త రూపంలోకి వెళ్తుంది. అంటే పాత రూపంలో పోగేసుకున్న సంస్కారాలను తెచ్చుకుని మళ్ళీ వెళ్తుంది అనమాట. అంటిల్ ఆఫ్టర్ కౌంట్లెస్ చేంజెస్ ఆఫ్ ఫార్మ్స్. ఇదే అలా రిపీట్ అవుతూ ఉందన్నమాట. ఈ సంస్కారాలను మూటలను అలా పెంచుకుంటూ రూపాలు మారుతూ త్రూ మోర్ కాంక్రీట్ అండ్ సక్సెసివ్. ఈ ముందు మనం చెప్పుకున్నాం కదండి, మ్యాటర్లెస్ అని, మెటీరియల్లెస్ అని, మనకు అవగాహనకు అందవు వాయు రూపాలని, అవన్నీ చెప్పుకున్నాం కదా. అవన్నీ అలా మార్పు చెందుతూ కాంక్రీట్ అండ్ సక్సెసివ్, ఇంకా తర్వాత కొంచెం మనకి అవగాహనకి అందేలాగా గ్రాస్ ఫార్మ్స్ లోకి వస్తుంది. అంటే మనకి కాస్త కాంక్రీట్ గా ఆహా ఇది ఫలానా అని, అది సక్సెసివ్ స్టేజెస్. అలాంటి స్టేజెస్ ఏంటి, మనకి అవగాహనకు అందే ఈ స్థూల పదార్థాలు లాంటివి ఏంటి, రాతి స్టేజు, మళ్ళీ ఖనిజ స్టేజు, ప్లాంట్ స్టేజ్, తర్వాత క్రిమి కీటకాలు, చేపలు, మళ్ళీ వచ్చి పక్షులు, జంతువులు, అవన్నీ దాటి ద సోల్ టేక్స్ ఆన్ ద హ్యూమన్ ఫామ్. ఇది మనకు తెలుసు కదండి, 7 రాజ్యాలు దాటి హ్యూమన్ ఫామ్ కి వస్తుంది అని. ఇది ఇలాగ జరుగుతూ ఉంటది, ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అనమాట. కాలం మారుతున్న కొద్దీ ఇలాగే జరుగుతూ ఉంటాయి అని నాకు ఇలాగ అర్థమైందండి ఈ పారాగ్రాఫ్. జై బాబా. జై బాబా అమ్మ. ఒక్క పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయింది సార్. ఇలా ఫార్మ్స్ మారుతున్న కొద్దీ ఏంటంటే చైతన్యం పెరుగుతుంది. అసలు దాని పర్పసే అది కదా, చైతన్యం పెరుగుతుంది. ఈ పరిణామ ప్రక్రియలో ఆ మొదటి ఫామ్ నుంచి అలా స్టెప్ బై స్టెప్ చైతన్యం ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. జై బాబా. జై బాబా. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? నెక్స్ట్ కూడా చదివేయండి అమ్మ, కనెక్టెడ్గా ఉంటుంది. Okay. In other words, the cycle of evolution of consciousness of soul continues evolving further and greater consciousness with the evolution of forms of higher and higher types while experiencing and exhausting the impressions of the dissociated forms of the next lower type. యాక్చువల్లీ పారాగ్రాఫ్ లో చెప్తుందంటే ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఈ సైకిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ సోల్ అంటే ఈ ఆత్మ యొక్క చైతన్యం పెరుగుదల కోసం మన ఆ పరిణామ ప్రక్రియ జరుగుతుంది కదా, అది అలా ఫర్దర్ పెరుగుతూనే, అంటే ఒక్కొక్క ఫామ్ ని విడిచిపెడుతున్న కొద్దీ ఆ నెక్స్ట్ ఫామ్ దీనికంటే బెటర్ ఫామ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఫామ్ లోకి వెళ్ళేటప్పటికి చైతన్యం కూడా అలా దానికి అనుగుణంగా పెరుగుతూ ఉంటది. అంటే ఈ సంస్కారాల్ని అనుభవిస్తూ ఉండగానే
దానికి చైతన్యం పెరుగుతూ ఉంటుంది. ఈ ఫామ్ ని విడిచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ ఫామ్కి వెళ్తే మరి ఆ విడిచిపెట్టేసిన ఫామ్ తాలూకు సంస్కారాలని ఉన్నాయి కదా, అవి అనుభవిస్తూ ఉంటే నెమ్మదిగా చైతన్యం కూడా పెరుగుతుంది. అంటే విడిచిపెట్టేసిన ఫామ్ కంట ఆ నెక్స్ట్ ఫామ్ లో దీనికంట బెటర్ ఫామ్, దీనికంట బెటర్ కాన్షియస్నెస్ జరుగుతుంది. అందుకే అసలు ఈ పరిణామం అనేది జరిగింది. ఒక్కొక్క ఫామ్ విడిచిపెట్టేయడం వల్ల ఆ కాన్షియస్నెస్ కూడా అలాగా పెరుగుతూ వచ్చింది అనుగుణంగా అని. ఒక్కదానికంటే ఇంకొకటి హయ్యర్ ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళదు, ముందుకే అలా ప్రోగ్రెస్ అవుతుంది. నాకు ఆ పారాగ్రాఫ్ మొత్తానికి అలా అర్థమైంది. జై బాబా. జై బాబా. అది కొంచెం నెక్స్ట్ లోయర్ టైప్ అన్నది కొంచెం నాకు అంటే అర్థమవుతుంది మీనింగ్, కానీ ఆ వర్డింగ్ ఎలా కనెక్ట్ చేశారు అన్నది అర్థం కాలేదు. ఇంప్రెషన్స్ ఆఫ్ ద రిసోర్స్ ఇక్కడ While లాస్ట్ experiencing and exhausting the impressions of the dissociated forms of the next lower type. Lower type అంటే ఇక్కడ ప్రస్తుతం మనం ఇంకా లోవర్ స్టేజ్ లో ఉన్నాం అనుకోండి, మరి దాని తర్వాత ఫామ్ దీనికంటే బెటరే కదండి. అదేమో చెప్తున్నట్టు అనిపించింది. ఒకసారి క్రమంగా కొంచెం పెరుగుతూ ఉంది అనేసి. అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతాన్ని ఒక లోవర్ టైప్ అనుకోండి, దాని తర్వాతది నెక్స్ట్ లోవర్ టైప్ అవుతుంది, కానీ అది దీనికన్నా బెటర్ అని నాకు అలాగ అర్థమైందండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి 2 పేరాల మీద? దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారు ఇక్కడ? లేదు సార్, సరిపోయింది మీ డిస్కషన్. కరెక్ట్. అది లోయర్ టైప్ అన్నది కరెక్టే కదండి అండి. 10 నిమిషాలు ముందు ఫార్మ్స్ గురించి మాట్లాడేటప్పుడు ముందు లోవర్ అవుతాయి, నెక్స్ట్ హైయర్ అవుతాయి. ఆ లోవర్ లో రీసెంట్ వదిలేస్తుంది, లోయర్ లో మళ్ళీ నెక్స్ట్ పైది అన్నట్టుగా అంతే. మనకి దగ్గరగా ఉంది. ఓకే సార్, మీరు నా ఉద్దేశంలో సార్ హయ్యర్ టైప్స్ అయినప్పటికీ యానిమల్ మళ్ళీ వచ్చి హ్యూమన్ ఫార్మ్స్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి ఆ ముందువన్నీ అలాగా లోయర్ టైప్స్ అన్నారేమో అని అనిపిస్తుంది. హ్యూమన్ గాడ్ స్పీక్ లో అది వాడే ఆ టైప్ అప్రోచ్ అలాగనిపించింది. ఓకే సార్, మీరు సమ్అప్ చేయండి సార్. ఇది 2 అదే అండి, మొత్తం లింకేజ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారండి బాబా. అంటే ఒక రూపంతో అసోసియేట్ అవుతూ జరిగేది ఏమిటి అంటే సంస్కారాలు పోగు చేసుకుంటూ, సంస్కారములు ఖర్చు చేస్తూ కదా, ఒక రూపం గురించి వెళ్తూ మళ్ళీ నెక్స్ట్ రూపముతోటి లింక్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక చేప ఉందనుకోండి, చేప రూపములో మనం సంస్కారములు పోగు చేసుకుంటూ వెళ్తూ ఉండి నెక్స్ట్ చేప తర్వాత రూపం ఏంటి? పక్షి రూపము. అది పక్షి రూపముకు మళ్ళీ వెళ్తూ ఉంటుంది. చేప రూపంలో సంస్కారం పోగు చేసుకుంటూ ఈ రూపంలో నెక్స్ట్ వెళ్తుంది. కానీ జరిగేది ఏంటి? చైతన్యములో మార్పు జరుగుతూ ఉంది. అది ఇంపార్టెంట్ అనమాట. The cycle of evolution of consciousness of the soul continues evolving further and greater consciousness with the evolution of forms of the higher and higher types. అంటే మనకు బయటికి ఏం కనపడుతుంది? ఒక రూపం నుంచి మరొక రూపానికి పరిణామం చెందినట్టుగా కనపడుతోంది. కానీ జరిగేది ఏంటి? చైతన్యము పెరుగుతూ ఉంది. లోయర్ నుంచి హయ్యర్కి రూపం మారినట్టుగా కనపడుతోంది. కానీ ఇది జరిగేది ఏంటి? ఇది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్. అది జరుగుతోంది. అంటే జరిగేది రూప పరిణామంలా కనపడుతోంది, కానీ చైతన్య పరిణామం జరుగుతోంది. అది సార్ నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? నెక్స్ట్ పేరా కూడా కంప్లీట్ చేసేయండి. Okay, sir. Consequently, the evolution of consciousness as souls apparently tends the soul to identify themselves with and gather varied
innumerable impressions of higher and higher gross species of forms, unlimited in number in the gross world. ఇలా ఈ క్రమంలో ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఆబ్వియస్ గా ఏం జరుగుతుందంటే ఈ కాన్సిక్వెంట్లీ ద ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ సోల్స్ అపారెంట్లీ టెన్స్ ద సోల్స్. అంటే కాన్షియస్నెస్, ఈ ఆత్మకి కాన్షియస్నెస్ చైతన్యం పెరుగుతున్న కొద్దీ మనకి అపారెంట్ గా ఏమనిపిస్తుంది, ఆ ఆత్మ నెక్స్ట్ ఇంకా బెటర్ రూపానికి వెళ్ళాలి అనుకుంటుంది అనమాట. అది దానికి ఆ ఫోర్స్ అలా తీసుకెళ్తుంది అనమాట. కాన్షియస్నెస్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా ఆ కొత్త ఫామ్ కూడా వెళ్ళవలసి వస్తుంది. మరి ఆ కొత్త ఫామ్కి వెళ్ళి ఈ పాత ఫామ్ తాలూకు ఎక్స్పీరియన్సెస్, అదే ఇంప్రెషన్స్ ఉన్నాయి కదండి, వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలి. దానికి మళ్ళీ కొత్త రూపం హయ్యర్ అండ్ హయ్యర్ అలా ఇంప్రూవ్ అవుతూ ఉంటది అనమాట. హయ్యర్ ఎందుకంటే ఆ ముందు రూపంలో గ్యాదర్ చేసిన ఎక్స్పీరియన్స్, ఇంప్రెషన్స్ ని అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే బెటర్ రూపం రావాలి అని. ఎక్కడ గ్రాస్ స్పీషీస్ ఆఫ్ ఫార్మ్స్ లో ఇంకా అదంతా స్థూల రూపాల్లోనే ఉన్నదన్నమాట. అన్లిమిటెడ్ ఇన్ నంబర్, ఈ గ్రాస్ రూపాలే అన్లిమిటెడ్, అసంఖ్యాకమైన ఉన్నాయి ఎక్కడ ఈ స్థూల ప్రపంచంలోనే. మనకి తెలుసు కదండి, ఇన్ని 7 రాజ్యాలు ఉన్నాయి, మానవ రాజ్యం ఉంది. ఇవన్నిటిలోనూ ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని స్పీషీస్ ఉన్నాయో. సో ప్రతి దాంట్లోనూ ఇది జరుగుతుంది. ప్రతి రాజ్యంలోనూ ఇప్పుడు రాతి రూపాలు తీసుకున్నాం అనుకోండి, రాతి రూపాల్లోనే ఎన్నో ఉన్నాయి, ఖనిజ రూపాల్లోనూ ఎన్నో ఉన్నాయి. ప్రతిసారి జరిగేది ఏంటంటే ఇంప్రెషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అది అయిపోగానే దాని కాన్షియస్నెస్ ని గ్యాదర్ చేసుకుంది, మళ్ళీ దానికి తగ్గట్టు కొత్త రూపాన్ని తీసుకుంటుంది. ప్రతిసారి కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇలాగా అసంఖ్యాకమైన రూపాలు ఈ స్థూల ప్రపంచంలోనే ఉంది. అలాగని ఇంకా ఏం ప్రపంచం మారలేదు. The clean-cut major forms with which the soul associates, so the souls associate with every leap of greater and greater consciousness, are in accordance with the leaps from stone to metal, from metal to plant, from plant to worm, from worm to fish, from fish to bird, from bird to animal, and ultimately the last and 7th leap is from animal to human form. ఇప్పుడు మనం చెప్పుకున్నాం హయ్యర్ ఫార్మ్స్ కి వెళ్తుంది అనేసి. ఈ ఒక్కొక్క రాజ్యంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టోన్స్ తీసుకుంటేనే ఇన్ని రకాల ఫార్మ్స్ ఉన్నాయన్నాం. అవన్నీ ఫార్మ్స్ దాటుకుని ఒక పెద్ద లీప్ తీసుకుంటుంది అనమాట, పెద్ద జంప్ అనమాట. హనుమంతుడు లంఘనాలు వేస్తారంటాం కదండి, అలా ఒక పెద్ద లీప్ తీసుకుని నెక్స్ట్ నెక్స్ట్ రాజ్యంలోకి వెళ్తుంది. అలాగా స్టోన్ టు మెటల్, రాతి నుంచి ఖనిజం నుంచి మొక్కల నుంచి క్రిమికీటకాలు, మళ్ళీ ఆ క్రిమికీటకాల నుంచి చేపరాజ్యంలోకి, మళ్ళీ చేపల నుంచి పక్షుల నుంచి యానిమల్స్ కి, అలా జరిగి అల్టిమేట్ గా ఆ ఆఖరి లంఘనం ఎక్కడ, ఆ 7వ లంఘనం జంతు రూపంలోంచి మానవ రూపానికి వస్తుంది. ఇది ఆల్మోస్ట్ అదా రిపీట్ అవుతుంది. కానీ ఇక్కడ పేర్లు మళ్ళీ కొంచెం చెప్పారు. ఆ హయ్యర్ ఫార్మ్స్ ఎలాగొచ్చాయి అంటే ఒక రాజ్యంలోంచి ఇంకో రాజ్యంలో, ఒక్కొక్క రాజ్యంలో కూడా అనేక రూపాలు ఉన్నాయి, అందుకే అసంఖ్యాకమైన రూపాలు అని చెప్పారు. జై బాబా, నాకు అలా అర్థమైంది. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? సార్ సమాప్తి చేయండి సార్. అది ఇక్కడ గాడ్ యాజ్ ఎ ఎంబడీడ్ సోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్ అని చెప్పుకొస్తున్నారు కదండి. పరిణామ క్రమంలో ఉన్నటువంటి ఒక ఆత్మగా భగవంతుడు అనేటువంటిది ఆ యాంగిల్ నుంచి చెప్పుకొని వస్తున్నారు బాబా. అది అంటే స్టోన్ టు మెటల్, మెటల్ టు ప్లాంట్, ప్లాంట్ టు వర్మ్, వర్మ్ టు ఫిష్, ఫిష్ టు బర్డ్, బర్డ్ టు యానిమల్, అండ్ లాస్ట్ యానిమల్ టు హ్యూమన్ ఫామ్ కదా. ఇది చూస్తున్నప్పుడు ఇది
చైతన్యం యొక్క పరిణామముగా మనము చూడాలి. అది ఇంపార్టెంట్ కదా. అంటే యాక్చువల్గా రూపాలు మారడం ఎందుకని? చైతన్యము ఒక్కొక్క రూపములో ఉన్నప్పుడు ఒక స్టాండర్డ్గా ఉంటుంది. ఆ రూపం మారగానే ఒక మెట్టెక్కుతూ ఉంటుంది కదా. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక రూపములో ఉన్నప్పుడు ఇంచుమించు చైతన్యము ఒక స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. అది ఆ రూపం మారిపోగానే ఒక మెట్టెక్కేస్తూ ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది ఇప్పుడు 3వ తరగతి నుంచి 4వ తరగతికి క్లాసులో చదువుతున్నాడు అనుకోని కుర్రాడు, ఆ తరగతిలో ఉన్నంతసేపు వాడికి ఒక ఇంచుమించు ఒక ప్లేన్లో నడుస్తూ ఉంటుంది అది కదా. కానీ ఆ క్లాసు మారిపోగానే మొత్తం అన్ని పాఠాలు కూడా మొత్తం ఒక స్టాండర్డ్ మారిపోతుంది. అది అది ఇక్కడ బాబా చెప్తున్నారు. విత్ లీప్ లీప్ అంటే కాన్షియస్నెస్ని ఒక మెట్టెక్కేస్తుంది అనమాట. అది ఒక రూపంలో ఉండగా మళ్ళీ ఆ రూపం మారిపోగానే మళ్ళీ ఇంకో మెట్టెక్కేస్తూ ఉంటుంది. అది సో దీన్ని రూప పరిణామం కన్నా చైతన్య పరిణామంగా మనం తీసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎస్ సార్. జై బాబా. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? అయితే లీప్ అన్నది ఇక్కడ హైలైట్ చేశారు సార్. నార్మల్గా అంటే ఒక్కొక్క బిగ్ జంప్ అంటే స్టోన్ నుంచి మెటల్, మెటల్ నుంచి ప్లాంట్, ఈ మధ్యస్థంగా ఫామ్ చేంజెస్ ఉన్న అవే కేటగిరీలో అవుతాయి కనుక ఆ కాన్షియస్నెస్లో డెవలప్ అవుతుంటుంది. కానీ లీప్ అని చోట చాలా హయ్యర్ స్టెప్ ఎక్కుతుంది అన్నట్టుగా తీసుకోవచ్చు అండి. అంటే స్టోన్ నుంచి మెటల్ మారినప్పుడు, మెటల్ నుంచి ప్లాంట్. అంటే రూపం మారినప్పుడు జంప్ ఉంటుందండి, మెట్టెక్కుద్ది అనమాట. అవునండి, అవును. అది అది ఇంపార్టెంట్. ఓకే. అంటే ఏమన్నా ఉన్నాయండి? చెప్పండి. లక్ష్మణ్ ఏదో యాడ్ చేస్తున్నారు. లక్ష్మణ్ అంటే యాక్చువల్గా దేర్ ఆర్ 49 degrees ఆఫ్ కాన్షియస్నెస్ ఉందని మనకి బాబా చెప్పారు. డిస్కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ బీయింగ్ బాబా రీఇటరేట్. అది ఏంటండి లక్ష్మణ్? 49 degrees. సారీ అండి, నేను తప్పు అది ప్లేన్స్ లో చెప్పాను, వదిలే. ఇది సార్ చెప్పింది ఇక్కడికి కరెక్ట్. నేను కన్ఫ్యూజ్ అయ్యి వేరేది చెప్తున్నాను. జై బాబా అండి. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక రాజ్యంలో ఉంది అనుకోండి, స్టోన్ లోనే ఉందనుకోండి, స్టోన్ కింగ్డమ్ లోనే ఉందనుకోండి, అప్పుడు అవి సార్ చెప్పినట్టు మెట్లుగా ఒక్కొక్క మెట్లాగా ఉంటది. ఇప్పుడు ఆ స్టోన్ కింగ్డమ్ నుంచి మెటల్ కింగ్డమ్కి వెళ్ళినప్పుడు అది కొంచెం పెద్ద జంప్ లాగా ఆ లీప్ ను వాడారేమో అనిపిస్తుందండి. క్లియరా రాజుగారు, నేను ఏమైనా చెప్పింది? అంతేనమ్మా. అంతే మీరు చెప్పింది సార్ చెప్పింది. అంటే ఇప్పుడు చదువు ఏదన్నా ఒకటేనండి. రోజు వెళ్తాం, పొద్దుట చదువుకుంటాం, కొత్త లెసన్, మళ్ళీ మన్నాడు ఇంకో కొత్త లెసన్. కానీ క్లాస్ మారుద్ది కదా ఒకసారి. ఇదివరకు నాగేశ్వర గారు కూడా చెప్పారు. క్లాస్ మారినప్పుడు అంటే స్ట్రక్చర్, కొన్ని మొడాలిటీస్ మారుతాయి, లెర్నింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్స్ కొంచెం మారుతాయి అంతే. బెటర్ లెర్నింగ్కి, బెటర్ కాన్షియస్నెస్, కొత్త సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి, స్టాండర్డ్స్ పెరుగుతాయి. అంటే మనం సిగ్నిఫికెంట్ గా చేంజ్ చూడగలుగుతాం కదా క్లాస్ మారగా. టీచర్ కొత్తవాడు వస్తాడు, బెంచెస్ మారుతాయి, క్లాస్మేట్స్ కూడా మారచ్చు కొద్దిమంది. ఇన్ని చేంజెస్ ఉంటాయి ఇక్కడ. టైం అండి. దగ్గర అయిపోయిందండి. అయితే రేపు కంటిన్యూ చేద్దామండి ఇది. అలాగే సార్. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా.